Hello friends, this is Dr. Shruti, consultant, fertility expert, 49 Hospitals, Egbinagar branch. So now I am going to talk about a condition called నో ఎంబ్రియోస్. అంటే ఇది ఒక కండిషన్ కాదండి, ఒక సిచ్యువేషన్. మన దగ్గరికి ఎన్నో హోప్స్ తోటి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నామని వస్తారు. కొంతమందికి న్యాచురల్ గా ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం, కొంతమందికి ఐయుఐ ఆఫర్ చేస్తాం. ఫ్యూ పీపుల్ ఆర్ సజెస్టెడ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు సక్సెస్ రేట్స్ మనకు తెలిసిందే, గుడ్ సక్సెస్ రేట్స్ ఉంటాయి, అలాగని కొంతమంది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ఐవీఎఫ్ లో అని అడిగితే ఎంబ్రియోస్ రాకపోవటం. సో ఫస్ట్ స్టెప్పే మనం ఎగ్ అండ్ స్పర్మ్ రెండు తీసి ఫర్టిలైజ్ చేసినప్పుడు మనం ల్యాబ్ లో దీన్ని ఇక్సీ అంటారు అనమాట. సో ఇక్సీ చేసినప్పుడు ఈ రెండు డివైడ్ అయ్యి ఒక ఎంబ్రియోని మనకి ఇవ్వాలి. సో ఏదైతే మన బాడీలో ఎట్లా జరుగుతుందో అదే ప్రాసెస్ మనం ల్యాబ్ లో చేస్తాం. బట్ కొంతమందికి ఎంబ్రియోస్ రాకపోవచ్చు. ఆ ఫస్ట్ స్టెప్ లోనే వాళ్ళ ట్రీట్మెంట్ స్టాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎంబ్రియోస్ రాకపోవడానికి కారణాలు ఏంటి? ఎట్లా ఎంబ్రియో ఫామ్ అవుతుంది? ఎగ్ అండ్ స్పర్మ్ రెండు నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. 80% ఎంబ్రియో ఎగ్ నుంచే ఫామ్ అవుతుందండి. బికాస్ ఎగ్ అనేది బిగ్గెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఉన్న అన్ని సెల్స్ లో కల్లా బిగ్గెస్ట్ సెల్ ఊసైట్. ఎగ్ అంటారు, ఊసైట్ అంటారు. సో ఇది బిగ్. స్పర్మ్ నుంచి మనకి వచ్చేది జస్ట్ న్యూక్లియస్ మాత్రమే, జెనెటిక్ మెటీరియల్ మాత్రమే స్పర్మ్ నుంచి వస్తుంది అనమాట. సో ఎగ్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్, స్పర్మ్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్, అలాగే ఎగ్ లో ఉన్న సైటోప్లాజం ఫ్లూయిడ్ అంతా కూడా. సో ఎగ్ నుంచి ఆల్మోస్ట్ 80% ఎంబ్రియో ఎగ్ నుంచే వస్తుంది, మిగతా జెనెటిక్ మెటీరియల్ మాత్రం స్పర్మ్. కొంతమందికి ఈదర్ బ్యాడ్ ఎగ్స్ ఉండటం వల్ల మనం పికప్ చేసినప్పుడు ఐవీఎఫ్ లో ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ లాగా వి పికప్ ది ఎగ్స్. సో ఎగ్స్ పికప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనకు ఎగ్ క్వాలిటీ అనేది బయటపడదు. వన్స్ వీ టేక్ అవుట్ ద ఎగ్స్, అప్పుడు మనం మైక్రోస్కోప్ కింద చెక్ చేసినప్పుడు ఈ పికప్ లో వాడే మైక్రోస్కోప్ చాలా 100 times మ్యాగ్నిఫైడ్ ఉంటది అనమాట. దీంట్లో మనం మంచిగా క్లియర్ గా ఎగ్ లో ఎన్ని రకాల అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఏ గ్రేడ్ ఉందా, బి గ్రేడ్ ఉందా, సైటోప్లాజం ఎలా ఉంది, దాని న్యూక్లియస్ ఎలా, అన్ని చూస్తాం అనమాట. సో ఇలా ఎగ్ ని చెక్ చేసినప్పుడు క్వాలిటీ అర్థమవుతుంది. సో వెన్ యూ గెట్ అ పువర్ క్వాలిటీ ఎగ్, అప్పుడు ఎంబ్రియో రాకపోవచ్చు. ఆల్సో స్పర్మ్ లో కూడా న్యూక్లియస్ మంచి జెనెటిక్ మెటీరియల్ బాగుండాలి. స్పర్మ్ స్విమ్ చేసి ఆ సైటోప్లాజం లో ఆ న్యూక్లియస్ ని ఇవ్వాలి. ఆ రియాక్షన్ కరెక్ట్ గా జరగకపోయినా, డిఎన్ఏ డ్యామేజ్ చాలా హైగా ఉన్నా, అంటే హై డిఎఫ్ఐ అంటారు అనమాట, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఇది హైగా ఉన్న వాళ్ళల్లో, అలానే స్పర్మ్ లో మార్ఫాలజీ అంటే స్పర్మ్ ఆకారం, స్పర్మ్ షేప్, అబ్నార్మల్ స్పర్మ్ షేప్ ఉన్న వాళ్ళల్లో ఎంబ్రియోస్ కూడా రాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ల్యాబ్, అగైన్ వన్స్ మోర్ ల్యాబ్ ఆల్సో ప్లేస్ ద రోల్. ఇది వరకు పాత ఇంక్యుబేటర్స్ ఉండేవి, వాటిలో డే 5 అంటే ఒక ఎంబ్రియో ఫామ్ అవటానికి కొంచెం కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ, కేస్ సిస్టమ్, బెంచ్ టాప్ ఇంక్యుబేటర్స్ ఏవైతే మనం రైట్ నో మన ల్యాబ్స్ లో వాడుతున్నామో వీటిలో చాలా వరకు మంచి ఎంబ్రియోస్ వస్తున్నాయి. అండ్ సో ఆ ఇంక్యుబేటర్స్ కూడా సరిగ్గా లేనప్పుడు దాంట్లో CO2%, ఆక్సిజన్ పర్సెంటేజ్, హ్యూమిడిటీ పర్సెంటేజ్, టెంపరేచర్ అన్ని కూడా మన యూట్రస్ గర్భాశయంలో ఎట్లా ఉంటుందో అంతే టెంపరేచర్ ని మనం ల్యాబ్ లో తీసుకురావాలి. యాజ్ ఇట్ ఈస్ మనం కాపీ చేయాలి. దీంట్లో కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా ఎంబ్రియో ఫార్మేషన్ కాకపోవచ్చు. సో ల్యాబ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్ క్వాలిటీ. సెకండ్ ఇస్ ద స్పర్మ్ క్వాలిటీ. ఎంబ్రియాలజిస్ట్, మీకు చేసే ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే ఇక్సీ చేస్తున్నారో, స్పర్మ్ అండ్ ఎగ్ ని కలుపుతున్నారో, మంచి స్కిల్డ్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ అయి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ దట్ ఓకే, గుడ్ ఎంబ్రియాలజిస్ట్ కాబట్టి మనకు మంచి ఎంబ్రియోస్ ఇస్తారు. నాట్ టు ఫర్గెట్ ఆల్సో ద డాక్టర్ మీకు ఇచ్చే స్టిమ్యులేషన్, పికప్ కోసం సంబంధించిన డ్రగ్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ఇచ్చే ఇంజెక్షన్స్, డ్రగ్స్ మంచి క్వాలిటీవి, మంచి స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ మీకు తగ్గట్టు డిజైన్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా మంచి ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సమ్ టైమ్స్ డ్రగ్స్, కొంతమంది ఏం చేస్తారు, ఐవీఎఫ్ కి సంబంధించిన ఇంజెక్షన్స్ మేము ఇంటికి తీసుకెళ్లి వేసుకుంటాం మేడం, రోజు వచ్చి తీసుకోవడానికి మాకు కష్టం అవుతుంది. సో ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇంజెక్షన్ టెంపరేచర్ కొంచెం మీరు ఇంటికి తీసుకెళ్లే వరకు వేడవుతుంది. సో టెంపరేచర్ మారినా కూడా ఇంజెక్షన్ పనిచేయదు. సో ఇంజెక్షన్స్ అట్లా పనిచేయకపోయినా మంచి క్వాలిటీ ఎగ్స్ రావు. అలానే హస్బెండ్, ముందు తనకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఒబీస్ గా ఉన్నారా, లావుగా ఉన్నారా, లేదా ఇంకేమైనా వారికోసిల్ ఉందా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ బిఫోర్ ద ట్రీట్మెంట్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకుని, డయాబెటీస్ పెట్టుకుని స్టార్ట్ చేస్తే గుడ్ స్పర్మ్ రాదు. సో ప్రీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం కపుల్ కి. ఎంత ప్రాపర్ గా మీరు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మీరు అప్రోచ్ అవుతారు ఐవీఎఫ్, కానీ మీరు ఇప్పటి నుంచే మీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం కానీ, హస్బెండ్
ఇన్ఫెక్షన్ ఉన్నా ఏదన్నా ఉన్నా దానికి యాంటీబయాటిక్స్ తీసుకోవటం, డయాబెటీస్ ఉన్నా కంట్రోల్ చేసుకుని రావటం, ఇవన్నీ ఒబీస్ గా ఉన్నా వెయిట్ లాస్ అయి రావడం, ఇలా మీరు చేసి డైరెక్ట్ గా మీరే ఇంట్లో ప్రీ ట్రీట్మెంట్ చేసుకుని నా దగ్గరకు వస్తే ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్లీ వీ కెన్ గివ్ ద బెస్ట్ రిజల్ట్. సో ఆల్వేస్ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒక 1-2 months ఆఫ్ ప్రిపరేషన్ విత్ ప్రాపర్ ఎక్సర్సైజ్, డైట్, స్లీప్ అండ్ ఫ్యూ మెడికేషన్స్, ఈ జనరల్ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ లో ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్స్ ఏవైతే దొరుకుతాయి వాడటం, ఇన్ఫెక్షన్ అనిపిస్తే క్లియర్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుని ప్రిపేర్డ్ గా మన దగ్గరకు వచ్చారు అని అంటే దెన్ మనం ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఇక్కడ టైం పట్టకుండా వెంటనే మీకు సక్సెస్ అందించవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ నో ఎంబ్రియోస్ రిస్క్. సో ప్రతి ట్రీట్మెంట్ లో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఎంబ్రియో రాకపోవచ్చు అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బట్ దాని తర్వాత నెక్స్ట్ మనం ఎలా చేయొచ్చో అకార్డింగ్లీ పేషెంట్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.